బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదా, మీరు ఒకసారి చేయండి. ఓకేనా? ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఆలు, ఒక చిన్న క్యారెట్ అన్నమాట మాత్రమే తింటారు కాబట్టి అందుకనేసి నేను తురిమే వేస్తానండి. ఇప్పుడు ఇలా కలర్ రావాలండి. బాగా ఫ్రై అయినా అంటే ఉప్మా కలర్ కూడా చేంజ్ అవుతుంది. గోధుమ రవ్వ కదా. ఇలా ఒక గ్లాస్, ఇందాక గ్లాస్ చూపించా కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి, 1కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా. దీన్ని సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను. బాగా వాటర్ బాయిల్ అయ్యి కూరగాయ ముక్కలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ బాయిల్ అయిపోతాయి. ఇదే చూడండి గజరాజు. ఈ గజరాజు ప్యాకెట్ అయితేనే చాలా బాగుంటుంది. కంపెనీవి ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదేనండి. ఇప్పుడు మనం ప్యాకెట్ కట్ చేసి, నేను 1/2 kg తెచ్చుకున్నాను. ఇందాక చూపించిన గ్లాస్ ఇది అనమాట. మీరు ఏదైనా తీసుకోవచ్చు మెజర్మెంట్కి. 1కి 2 అంతే. ఎక్కువ వేసామంటే మరి మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా కూడా తినేవాళ్ళు ఉంటారు. మెత్తగా కావాలి అనుకుంటే 1కి 3 గ్లాసులు. ఈ రవ్వని మనం ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రై చేయకపోయినా కూడా రవ్వ సూపర్ టేస్ట్. గజరాజు ప్యాకెటే లేకపోయినా పర్లేదు, వేరే ఏ బ్రాండ్ అయినా ఓకే. మాకు ఇదే చాలా బాగుంటుంది కాబట్టి మేము ఎప్పుడు దీన్నే యూజ్ చేస్తాం అన్నమాట. కొంచెం కొంచెం వేస్తూ చిన్న మంట మీద పెట్టామంటే బాగా అయిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. చూడండి, మావాడు మాడిపోయింది కావాలని కడాయిలో గోక్కొని మరీ తింటున్నాడు. ఆయనకు చాలా ఇష్టము, మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. అందుకే నేను కొంచెం ఎక్కువ చేస్తాను. చూడండి, సూపర్ ఉందంట టేస్ట్. చూసారా? అంతేనండి. మా ఛానల్ని లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.